ఆటోమేటిక్ పైప్లైన్ చూద్దాం. అసలు పైప్లైన్ ఎందుకు వేస్తాం? ప్రాసెసర్ యొక్క స్పీడ్ని పెంచడానికి పైప్లైన్ చేద్దాం. సో దీనివల్ల ఏమంటే పైప్లైన్ వల్ల ప్రాసెసింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఆర్థమెటిక్ పైప్లైన్లో ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఇలా 4 స్టెప్స్ ఉంటాయి ఆర్థమెటిక్ పైప్లైన్. ఫస్ట్ స్టెప్లో ఏవైతే మనం ఇస్తామో ఎక్స్పోనెంట్స్ కంపేర్ చేస్తుంది. తర్వాత వాటిని మ్యాంటిసెట్తోనే అలైన్ చేస్తుంది. స్టెప్ 2. స్టెప్ 3 ఏంటిది? యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇది మనకున్న ఫ్లో డయాగ్రామ్. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ చెప్పినాక దాంట్లో కంపేర్ చేద్దాం మనం. మన ఎగ్జాంపుల్ ఏంటిది? ఇప్పుడు ఎక్స్ చూడండి 0.9504 × 10⁻³ అట్లా y = 0.3200 × 10⁻². సో ఫస్ట్ స్టెప్ ఏంటంట, ఫస్ట్ ఏం చేయాలి? ఇది ఎక్స్పోనెంట్స్ కంపేర్ చేస్తుంది. సో ఇక్కడికి ఫస్ట్ ఎక్స్పోనెంట్స్ ఏబి ఇచ్చేసాము. ఏబి ఇచ్చేసాక ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లంతో నేను ఫ్లో చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్పోనెంట్స్ కంపేర్ చేస్తాం. ఈ రెండిట్లో ఎక్స్పోనెంట్స్ దేనికి ఉంది? 3 ఈజ్ ఐఎస్ఎస్. సో ఇక్కడ 3 ఐఎస్ ఏం చేయాలనుకుంటాం అంటే x + y చేయాలనుకుంటాం. సో అడిషన్ ఆపరేషన్లో ఏం చేస్తావు? ఫస్ట్ నువ్వు పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ ఇచ్చేస్తావు. సో 10⁻³ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. సో అట్లానే కాదు, అడిషన్ ఆపరేషన్ చేయాలనుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఏ ఆపరేషన్ అయినా చేసే ముందు అర్థమెటిక్ ఆపరేషన్ ఫస్ట్ అది ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకుని దీనికి 10⁻³ హైయెస్ట్ అని తెలిసింది. సో అది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో x = 0.9504 × 10⁻³ అట్లనే y = 0.300 10⁻² అని ఫస్ట్ స్టెప్ ఇక్కడ కంపారిజన్ నేను చేసుకున్నాను. 10⁻³ ఈజ్ హైయెస్ట్ విచ్ ఈస్ ఎక్స్ వాల్యూ అని చేసుకుని తర్వాత మ్యాంటిసెస్ని అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు మనం అడిషన్ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాం. సో అడిషన్ ఆపరేషన్ చేసేస్తుంది. సో z = ఏమైపోతుంది? ఇంటూ 10⁻1.034 వస్తుంది. 10⁻³ వచ్చింది. వచ్చిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటిది? స్టెప్ 3 అయిపోయింది. స్టెప్ 4 ఏంటిది? మ్యాంటిసెస్ అనలైజ్ చేస్తుంది. స్టెప్ 3 అడిషన్ ఆపరేషన్ చేయడం. స్టెప్ 3 స్టెప్ 4 వచ్చింది నార్మలైజ్ చేస్తుంది. ఈ వచ్చిన రిజల్ట్ని నార్మలైజ్ చేస్తుంది. నార్మలైజ్ చేస్తే ఏమొస్తుంది అంటే ఫస్ట్ 0 వచ్చేసేసి 1.1324 × 10⁻⁴ ఏం నార్మలైజ్ చేస్తుంది. ఇక్కడికి అయిపోయింది. సో ఇదే జరుగుతుంది అనమాట అర్థమెటిక్ ఆపరేషన్లో. ఇప్పుడు ఫ్లో చార్ట్ చూద్దాం. నువ్వు ఇచ్చిన ఎక్స్పోనెంట్స్ని ఫస్ట్ స్టెప్ 1లో ఆ రిజిస్టర్కి వెళ్తాయి. రిజిస్టర్కి వెళ్ళాక ఆ ఎక్స్పోనెంట్స్ కంపేర్ చేసుకుంటాయి. ఇట్లా 10⁻³ 10⁻², నువ్వు ఏదైతే ఎక్స్పోనెంట్స్ ఇస్తున్నావు వాటిని కంపేర్ చేసుకుంటాయి. కంపేర్ చేసుకున్నాక ఇక్కడ స్టెప్ 1 ఇక్కడ రైట్ ఇటు మ్యాంటిసెస్ సైడ్ స్టెప్ 1 ఏమి ఉండదు. సో అందుకే రిజిస్టర్ నుంచి డైరెక్ట్ అలైన్ మ్యాంటిసెస్ దగ్గరికి వస్తుంది. డైరెక్ట్ రిజిస్టర్కి వెళ్తాయి మ్యాంటిసెస్ సైడ్. కాబట్టి ఏ ఆపరేషన్ చేయాలనుకుంటాం? డిఫరెన్సా, అడిషనా, మల్టిప్లికేషనా? సో డిఫరెన్స్ అని చేయాలనుకుంటే అలా మ్యాంటిసెస్కి వెళ్తుంది. ఇక్కడ కంపేర్ చేసుకొని రిజిస్టర్లో స్టోర్ అవుతాయి. డిజిటల్ స్టోర్కి అలా రెండింటిలో ఒక ఎక్స్పోనెంట్ని చూజ్ చేసుకుంటుంది. సో మనం 10⁻³ అట్లా చూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది మ్యాంటిసెస్లో పోయి యాడ్ అవుతుంది. తర్వాత స్టెప్ 2 అనేది అదేమాట మ్యాంటిసెస్లో అనేది అవుతాయి. అంటే వాడు ఏ ఆపరేషన్ చేయాలనుకుంటుండు అని పోయి అలా మ్యాంటిసెస్లో స్టోర్ అవుతుంది. తర్వాత మ్యాంటిసెస్ డిజిటల్కి వస్తుంది. స్టెప్ 3లో జరిగిపోతుంది. ఏంటి ఆపరేషన్ ఉండు అడిషన్ సబ్ట్రాక్షన్ జరిగిపోయి రిజిస్టర్కి వెళ్ళిపోతాయి. స్టెప్ 4 ఈజ్ లాస్ట్ స్టెప్. వచ్చిన రిజల్ట్ని నార్మలైజ్ చేస్తుంది. నార్మలైజ్ చేసి రిజిస్టర్కి వెళ్ళిపోతుంది. అందుకే ఇక మన లాస్ట్ స్టెప్ ఇదే అర్థమెటిక్ పైప్లైన్. బేసిక్గా ఒకవేళ పైప్లైన్లో మనం అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తే దాన్ని అర్థమెటిక్ పైప్లైన్ అంటారు. ఇక్కడ మనం డిఫరెన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఏవైతే అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తాం పైప్లైన్లో అవన్నీ అర్థమెటిక్ పైప్లైన్ కిందకి వస్తాయి. సో బేసిక్గా పైప్లైన్ ఎందుకు చేస్తామంటే చెప్పినాక స్టార్టింగ్ అవుట్ వీడియో ప్రాసెసర్ యొక్క స్పీడ్ని పెంచడానికి ఇది అర్థమెటిక్ పైప్లైన్ చేస్తాం. సో ప్రాసెసింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ మన ప్రైమరీ గోల్. సో ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ఉంది, ట్యాప్ చేసి యూ కెన్ వ్యూ ఇట్.